కేనర్స్ కిచెన్ కి స్వాగతం అండి. ఈరోజు మనం క్యాప్సికమ్ బంగాళదుంప ఫ్రై చూద్దామండి. క్యాప్సికమ్ పెద్ద పచ్చిమిరపకాయ తెలుసు కదా, ఒక క్యాప్సికమ్ తీసుకుని పెద్ద క్యాప్సికమే సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. బంగాళదుంపలు ఒక చిన్న సైజువి మీడియం సైజు అండి, అవి 3 బంగాళదుంపలు, అవి కూడా సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు, మెయిన్ పదార్థాలు ఇవేనండి. ఇంకా మిగతాయి చూద్దామండి. నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి వీటి ప్రాసెస్ చూస్తున్నానండి. దీనికి ఒక 3 గంటలు ఆయిల్ పట్టుద్దండి. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఈ ఆయిల్లో ఫస్ట్ ఒక 2 ఎండుమిరపకాయలు వేద్దామండి. తర్వాత కొంచెం జీలకర్ర, వేసి ఆ తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు వేద్దామండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక రెబ్బ కరివేపాకండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు వేసామండి. ఇవి వేగేటప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా రెడ్డిష్లో వచ్చినాక కొంచెం రెడ్ కలర్ వచ్చాక వేద్దామండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా చాలా త్వరగా అయిపోద్దండి కర్రీ, అన్నీ తొందరగా మగ్గిపోతాయి. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేయాలంటే క్యాప్సికం కొంచెం వేరే వాసన వస్తుందండి, వగరు వాసన, ఘాటు వాసన ఇట్లా వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆలుగడ్డలు వేస్తే ఆ వాసన అంతా పోతుంది, మంచిగా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. కొంచెం తినాలంటే రుచే కాదు, వాసన కూడా బాగుండాలి కదండి. సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసరికి స్మెల్ మారిపోద్ది అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ క్యాప్సికమ్ వేద్దామండి. ఒకటే క్యాప్సికమ్ అండి ఇది. క్యాప్సికమ్ రుచి మీకు నచ్చితే, అంటే కొద్దిమందికి నచ్చుద్ది కదా, వాళ్ళు ఎక్కువ క్యాప్సికమ్ తక్కువ ఆలుగడ్డ వేసుకోవచ్చండి. అంటే 2 క్యాప్సికమ్ 2 ఆలుగడ్డలు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒకటే పెద్ద క్యాప్సికమ్ను చిన్న ఒక మీడియం సైజు ఆలుగడ్డలు 3 వేసాను. ఇప్పుడు దీనికి కొంచెం ఫ్లేమ్ పెద్దది చేసుకోవచ్చు. ఇది కొంచెం మగ్గేసరికి దీంట్లోకి ఆలుగడ్డలు కూడా వేసేద్దాం. చాలా సన్నటి ముక్కలు కట్ చేసుకోవాలండి ఇవి. బాగుంది కదా, తెల్లగా ఆకుపచ్చగా చుట్టండి, బాగుంది కదా కలర్ఫుల్గా. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుందాం.
సాల్ట్ మీ టేస్ట్ సరిపడా వేసుకోండి. నేను ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. చాలా చిన్న స్పూన్ అండి ఇది. ఆలుగడ్డ ఎక్కువ పీల్చదు, క్యాప్సికమ్ ఎక్కువ పీల్చదండి, చూసి వేసుకోండి. ఆలుగడ్డ ఇలా అతుక్కుపోతూ ఉంటుందండి. యాక్చువల్గా ఇలా జిగురుగా అతుక్కుపోకుండా ఉప్పు నీళ్ళలో వేసి వేయచ్చు. అలా వేస్తే అసలు ఆలుగడ్డ కళాయికి అంటుకోదండి, ఏ గిన్నెకి అంటుకోదు. కాకపోతే అవి మెత్తగా ఉడకవు, ఫ్రై అయినట్టు అయిపోతాయి. ఇంకా ఫ్రై చేసుకునేటప్పుడైతే అలా చేసేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి చిన్నగా ఉడకనిద్దాం. మీడియం ఫ్లేమ్లోనే ఉందండి అది. కూర ఎలా ఉందో చూద్దామండి. ఉడికిపోయిందండి. కొంచెం లో ఫ్లేమ్లో, ఫస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్నీ మెత్తగా కనబడుతున్నాయి చూడండి, మగ్గినట్టు. ఇప్పుడు కొంచెం మనం కారం వేసుకున్నాం. యాక్చువల్గా ఇది పచ్చిమిరపకాయ కదా, కాకపోతే కారం వేసినంత రుచి ఏమి రాదు. కొంచెం లైట్గా కారం వేసుకుందాం. అది కూడా మనం వెల్లుల్లి కారం వేసుకుందామండి. వెల్లుల్లి వేసి కారం దంచుతాం కదా, ఇది. ఈ కారం వేసుకుని ఒక నిమిషం మూత పెట్టుకుంటే కారం మగ్గుద్దండి. ఏ కర్రీకైనా సరే కారం వేసి వేయంగానే కలపకూడదండి, పచ్చికారం వాసన వస్తుంది. అప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కారం వేయంగానే పైన కొంచెం స్ప్రింకిల్ చేసినట్టుగా వేసి 1 నిమిషం మూత పెట్టేసి ఉంచామనుకోండి, కారం కూడా మగ్గుద్ది కూరతో పాటు. సో అప్పుడు దాన్ని తీసి కలపచ్చు. ఇప్పుడు కారంతో సహా కూరను కలిపేసి కలుపుదామండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా మగ్గుతాయి. అడుగంటకుండా చూసుకోవాలండి. ఆలుగడ్డ ఒక్కటే అడుగంటుతూ ఉంటుంది, ఎందుకంటే దాన్ని కట్ చేసిన ముక్కలు నీళ్ళల్లో కడకపోతే స్టార్చ్ ఉంటుంది కదండి ఆలుగడ్డది, అతుక్కుంటూ ఉంటుంది. సో మనం దాన్ని అడుగంటకుండా కలుపుకుంటే అయిపోద్దండి. అయిపోయిందండి కూర. దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలకి కర్రీ షేప్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ అయిపోయిందండి. ఇదేనండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. కర్రీని చేసి చూసి కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కెన్నాస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.